మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు ఆయన విశేషమైన కృపను మనకు అనుగ్రహించి ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనల్ని దాచి మరొక మాసాన్ని ప్రభు మనకు దయాకిరీటముగా ధరింపచేశాడు. ఈ మాసం అంతా కూడా నా ప్రభు మీకు తోడై ఉండి మీరు వెళుతున్న ప్రతి మార్గాలు, వస్తున్న ప్రతి మార్గాలలో, చేస్తున్న ప్రతి దానిలో నా దేవుడు మీకు తోడై ఉండి మీకు, మీ కుటుంబాలకి, మీకు కలిగిన సమస్తమునకు నా ప్రభు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అందరూ తెరవండి. అందరు తీశారా? యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 10వ వాక్యములో 2వ లైన్ నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని కానీ కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. గట్టిగా ఒకసారి లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాసము ప్రభు మనతో చేస్తున్న వాగ్దానం, నేను నిన్ను కటాక్షించి తిని. చెప్పండి, ఎందుకులే నేనే షార్ట్కట్లో చెప్తాను, వినండి. నేను నిన్ను కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. నేను నిన్ను కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. ప్రభు ఈ మాసంలో మనతో చేస్తున్న వాగ్దానం. ఇక తలెత్తి నన్ను చూడండి, క్లుప్తంగా వ్యాఖ్యానం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఈ మాట ఒక్కరితో, ఒక వ్యక్తితోనే చెప్తున్నారు. ఒక వ్యక్తితోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాసంలో ఒక వ్యక్తితో కాదు, కానీ మనం మాట్లాడుకుందాం. బహువచనం పెట్టుకొని మనం మాట్లాడుకుందాం. ఈ మొదటి తేదీ ఈ వాగ్దాన సందేశ కూడికలో పాలు పొందిన ఒక్కొక్కరితో ప్రభు చెప్పే మాట ఏంటంటే, నేను మీ మీద కోపపడి నేను మిమ్మల్ని కొట్టాను. నేను మీ మీద కోపపడి మిమ్మల్ని శిక్షించాను. నేను మీ మీద కోపపడి మిమ్మల్ని సరిచేయాలి అని నేను మిమ్మల్ని గద్దించాను. అసలు దేవుని ప్రజల మీద ఎందుకు కోపపడ్డాడు? దేవుడు కోపపడడానికి ప్రబలమైన కారణం ఏంటి అని చరిత్రలోనికి మనం వెళితే, చరిత్రలో కొన్ని ఆధారాలు మనకు దొరుకుతాయండి. దేవుని పేరు పెట్టబడిన ప్రజలు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను తిరస్కరించి, దేవుడు అనుగ్రహించిన ఆ నియమాన్ని ఉల్లంఘించి, దేవుడు చెప్పినట్లుగా నడిపించబడక వారికి నచ్చినట్లు, వారు కోరుకున్నట్లు, వారు ఆశించినట్లు వారు నడిపించబడుతూ వచ్చినందువలన లేఖనం అంటుంది, దేవుడు ఆ ప్రజలను చూచి కోపపడ్డాడంటండి. దేవుడు ఆ ప్రజలను చూచి మండిపడ్డాడట. ఆ ప్రజల ప్రవర్తనను చూచి మనసు నోచుకుందంట దేవునిది. ఆ ప్రజల ప్రవర్తనను దేవుడు చూచి ఈ ప్రజలను ఏ విధంగా నేను సరిచేయాలని తలంచాడంట దేవుడు. ఇశ్రాయేలు సర్వ సమాజమంతా నడిపిస్తున్న నాయకుని మీద కానివ్వండి, వారిని విడిపించి
వాగ్దానము చేయబడిన దేశములోనికి తీసుకొని వెళుతున్న దేవుని ఆలోచన కానివ్వండి, వారందరూ మీరారు, వారందరూ ఉల్లంఘించారు. అందుకే దేవుడు అంటారు, నేను వారి మీద కోపపడ్డా. నేను వారి మీద కోపపడి ఏం చేశానంటే చెతక బాధేశా. ఎవరిని? ఇశ్రాయేలును చెతక బాధేశాడట, ఇశ్రాయేలును కొట్టాడంట. ఎంతకాలం? నేను మీకు సరైన మార్గాన్ని చూపెడుతూ రావాలి. నేను మీ ముంగిట ఒక నియమాన్ని నియమించాను కదా, నేను మీ ముంగిట ఒక కట్టడను నియమించి పెట్టాను కదా. మరి మీరు అవిధేయులై, మీరు అవిధేయతకు చోటిచ్చి మీ మనసును మార్చుకొని నా అడుగు జాడలను విడచి మీకు నచ్చినట్లు, మీకు మెచ్చినట్లు అడుగులు వేస్తూ వచ్చినందువలన నేనేం చేశా? మిమ్మల్ని కొట్టా, కోపం వచ్చి కొట్టా. మన భాషలో చెప్తాను, మన కడుపున పుట్టిన కన్నబిడ్డలు ఎవడైనా ఒక తప్పిదమైన పని చేసినా, చెప్పిన మాట వినకపోయినా తల్లి అయినా తండ్రి అయినా ఏం చేస్తారు? వాడిని పిలిచి చొక్కా పట్టుకొని ఏం చేస్తారు? ముద్దు పెట్టుకుంటారమ్మా. అబ్బా బుజ్జారు కొన్న, ఎంత చక్కగా చేసి వచ్చావురా నువ్వా, ఎంత చక్కగా బూతులాడేవరా అని ముద్దు పెట్టుకుంటారా? ఎవరు పెట్టుకోరు. ఏం చేస్తారు? మాడు పగల కొడతారు. నేననే మాట, శరీర సంబంధమైన బిడ్డను సరిచేసేదానికే కన్న తల్లిదండ్రులు కోపపడి శిక్షిస్తారు, కోపపడి బిడ్డలను కొడతారు. ఎందుకని? కొడుతున్నారంటే ప్రేమ లేక కాదు, కొడుతున్నారంటే జాలి లేక కాదు, దయ లేక కాదు, వాడి భవిష్యత్ బాగుండాలని, రాబోతున్న దినాలలో దీవెనకరంగా నిలబడాలి అని, రాబోతున్న దినాలలో ఆశీర్వాదానికి నాంది పలకాలని ఏ కన్న తల్లైనా కన్న బిడ్డను సరిచేస్తున్నారు. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా ఆ ప్రజల నడవడికను సరిచేసేదానికి కోపపడి చితక బాధేశాడంటండి, కొట్టాడట. సరే, కొట్టినవాడు వారిని ఏమైనా విడిచిపెట్టాడా? కొట్టినవాడు వారికి ఏమైనా దూరం అయ్యాడా అంటే దేవుడు అంటున్నారు, నేను కోపపడి నిన్ను కొట్టి తిని, ఇది వాస్తవం. కానీ మరలా నేనేం చేయబోతున్నా తెలుసా? ఎవరినైతే నేను కొట్టానో, ఎవరినైతే నేను గద్దించానో, నేను అతని మీద మరలా నా కటాక్షమును నేను పంపబోతూ ఉన్నాను, నా జాలిని నేను పంపబోతూ ఉన్నాను. నేను ఏ వ్యక్తినైతే కొట్టానో, ఏ వ్యక్తినైతే గాయపరిచానో, ఏ వ్యక్తినైతే శిక్షించానో, మరలా ఆ వ్యక్తిని నేను ఏం చేయబోతున్నాను అంటే అతనిని కటాక్షించి అతని మీద నేను ఏం చేయబోతున్నాను? నా జాలి, నా దయ అతని మీదకి పంపి నేను మరలా అతనిని నా హక్కున నేను చేర్చుకోబోతూ ఉన్నాను. కాకపోతే చూడండి, బిడ్డలను తల్లిదండ్రులు కొడతారు కదా. ఏంటి కొట్టరా? కొడతారు. కొట్టిన తర్వాత కోపం అంతా పోయిన తర్వాత మూలన కూర్చున్న వాడు ఏడుస్తూ ఉంటే తల్లి తండ్రి ఏం చేస్తారు? తిన్నగా వాడి దగ్గరికి వెళ్ళి రా నాన్న రా అని వాడిని మరలా వాడు రాను అన్నా, వాడు చెయ్యి పట్టుకుంటున్నా విదిలిస్తున్నా ఏం చేస్తాం మనం? దగ్గరికి వెళ్ళి లేదురా నాన్న అని రెండు రెక్కల కింద మన చేతులు పెట్టి వాడిని లేపుకొని వచ్చి కూర్చోబెట్టుకొని వాని మీద మనం ఏం పడతాం? జాలి పడుతాం. అవునా? పడతారా పడరా? మీరు పడేటట్టుగా లేరునట్టున్నారు. ఏ కన్న తల్లి అయినా జాలి పడుతారండి. కొట్టిన కన్న తల్లి మళ్ళీ బిడ్డను ఏం చేస్తుంది? జాలిపడి అతని మీద కటాక్షం ఉంచి మళ్ళా హక్కున చేర్చుకొని అతనితో మాట్లాడుతుంది. నానా, నీకు ఏమి కావాలి? నీకు ఏమి అవసరం? నీ అవసరం ఏంటి అని తల్లి ఏం చేస్తుంది? వాడి ఏడుపు ఆపేదానికి 10 రూపాయలు 20 రూపాయలు అవసరం లేకపోయినా ఏం చేస్తుంది? ఇచ్చి పంపుతుంది. వాడు అంతటితో ఏడుపు ఆపి సంతోషకరంగా వెళుతాడు. అట్లాగే నా ప్రభు ఈరోజు మీతో చెప్తున్నారు, ఒకవేళ నీ ప్రవర్తన సరిలేక, ఒకవేళ నీ అడుగు జాడలు సరిలేక, నీ నడవడిక సరిలేక, దేవుని చిత్తాన్ని కాళ్ళతో త్రొక్కి పడవేసి నీ స్వచిత్తం నెరవేర్చుకుంటూ ఒకవేళ ఈనాటి వరకు వచ్చావేమో,
కనుక దేవుడు నిన్ను గాయపరుస్తూ వచ్చాడు. మొదటి తేదీ చెప్పకనే చెబుతూ ఉన్నారు. కొట్టిన నేనే మిమ్మల్ందరినీ కటాక్షించబోతూ ఉన్నాను. మీ మీదకు నా జాలిని పంపబోతూ ఉన్నాను. ఒక్కొక్కరి మీద నా దేవుని కటాక్షము దిగిరాబోతూ ఉంది. నా దేవుడు ఒక్కొక్కరి మీద జాలి పడబోతూ ఉన్నాడు. నా దేవుని దయ, నా దేవుని కటాక్షం ఒక్కొక్కరిని కమ్ముకోబోతూ ఉంది, ఆవరించబోతూ ఉంది. ప్రభు ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా, ఏ ఒక్కరికి దూరము కాకుండా సాక్షాత్తుగా నా ప్రభువే మీ మీద ఆయన కటాక్షాన్ని ఉంచబోతూ ఉన్నాడు. ఆయన దయను పంపబోతూ ఉన్నాడు. ఆ దేవుని కటాక్షమును నీవు పొందుకోబోతూ ఉన్నావు, అనుభవించబోతూ ఉన్నావు. నీ కుటుంబం మీదకి నా దేవుడు పంపబోతూ ఉన్నాడు. మంచు కుమ్మరించబడుతున్నట్లు, మంచు చెట్టును ఆవరించినట్లు నా దేవుని కటాక్షం మిమ్మల్ని కమ్ముకొనుగాక, ఆవరించునుగాక. ఒక్కొక్కరిని ఆవరించి మీ కన్నీళ్ళన్నిటినీ మాసంలో తుడిచివేయునుగాక. మీ కన్నీళ్ళన్నిటికీ నా దేవుడు ముగింపును కలగ చేయునుగాక. అందుకే దేవాతి దేవుడు అంటారు, నేను కోపపడ్డాను, నేను కోపపడి నేను మిమ్మల్ని కొట్టిన తర్వాత ఏం చేస్తున్నాను? మీ మీద నా కటాక్షమును ఉంచి మీ మీద నేనేం చేయబోతున్నాను? జాలి పడబోతున్నాను. ఒకరోజు మాట చెప్తాను. ఎఫ్రాయిమును గూర్చి పరిశుద్ధ గ్రంథం చక్కగా చెప్తుందండి. ఎఫ్రాయిము అంట దేవునితో ఉండవలసిన వాడు, దేవునితో నడవవలసిన వాడు, దేవుని సన్నిధిలో నిలిచి మనస్ఫూర్తిగా ఆయన్ను సేవించవలసిన వాడు సేవించటం ఆపేశాడంటండి. మన భాషలో చెప్పుకోవాలి అంటే దేవునికి దూరమయ్యాడు. సరే, దేవునికి దూరమై ఏమైనా మౌనంగా ఉన్నాడా అంటే మౌనంగా లేడట. ఏమైపోయాడంటే దేవునిని విడచి మరల అన్య దేవతల వైపు తిరిగాడంటండి. దేవునికి దూరమై విగ్రహాలతో పొత్తు పెట్టుకున్నాడట. దేనినైతే మొదట విడిచాడో, దేనినైతే మొదటికి దూరమైపోయాడో మరలా ఆ విగ్రహాలతో ఏమైపోయాడు? సాంగత్యం చేయటం ప్రారంభించాడు. ఒకప్పుడు అతని స్థితి ఎలా ఉంది? ఆనందకరంగా. ఒకప్పుడు అతని స్థితి ఎలాగుంది? సంతోషకరంగా. ఎప్పుడైతే ఇతని ప్రవర్తనలో మార్పు కలిగిందో, ఇతని నడవడికలో మార్పు కలిగిందో, దేవాతి దేవుడు ఆ పరిస్థితిని చూచాడు. సరే, చూచాడు కదా, చూచి ఒరే నీ చావు నువ్వు చావరా అన్నాడా? ఏంటండి అనలా. లేఖనం అంటుంది, ఎవడు త్రిప్పి వేయలేని అప్పము వలె మారిపోయాడట. ఆహారము తినవలసిన వాడు ఆహారం తినట్లేదంట, గాలిని మేస్తున్నాడట. అంటే ఇతను ఆహారముతో కడుపు నింపుకోవట్లా, దేనితో? గాలితో కడుపు నింపుకుంటున్నాడట. ఈ పరిస్థితులను నీకు ఎందుకు కలిగాయి అంటే దేవునికి దూరమై. ఈ స్థితిగతుల మధ్యలో ఎందుకు కూరుకొని పోయావు అంటే దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి అన్య జనులతో సాంగత్యము చేసి లోక సంబంధమైన వాటిలో మిళితమైపోయినందువలన ఎవడు తిప్పివేయలేని అప్పము వలె మారిపోయాడంట. ఇతనిని చూసి దేవాతి దేవుడు చెయ్యి విడిచిపెట్టలేదంట అండి. విడిచిపెట్టకుండా ఎట్లాగైనా ఈయన సరిచేయాలి, ఎట్లాగైనా ఇతని నడవడికను మార్చాలి, ఎట్లాగైనా ఇతను మరల నా సన్నిధిలో నిలబడాలి అని ఏం చేశాడో తెలుసా? అతని మీద కోపపడి శిక్షించటం మొదలు పెట్టాడంటండి, కొట్టడం మొదలు పెట్టాడట. ఇప్పుడు ఈ ఎడ్లు ఉన్నాయి, ఎడ్లు తెలుసా? ఎద్దులు తెలుసా తెలియదా? కోడె తెలుసా? కోడె అంటే అరక కట్టరు, దానికి అరక కట్టరు. అరక కట్టని ఒక కోడె ఇప్పుడు అరకను కట్టాలి అనుకొని తీసుకుని వెళ్ళారనుకోండి, దాని మెడ మీద ఈ కాడి మ్రాను పెట్టారనుకోండి, అది సేద్యం చేస్తుందా? ఏంటి? 2 అడుగులు వేస్తుంది. 2 అడుగులు వేసిలోపు
దాని మెడ మంటెక్కిపోద్ది. ఎప్పుడన్నా కాడికి అలవాటు పడితే కదా, కాడికి అలవాటు లేని కోడిని తీసుకొని వస్తే ఏమవుతుంది, 2 అడుగులు వేసులోపు ఏమవుతుంది, ఆ మెడ మీద పెట్టిన ఆ కాడిని తప్పుకుంటుంది. అప్పుడు ఏం చేస్తాడు యజమానుడు, ఇట్లాగే వదిలేస్తే ఇది కాడికి పనికిరాదు, ఎట్లాగైనా దీనికి కాడి కట్టి నేర్పించాలని ఆ యజమానుడు ఏం చేస్తాడు తెలుసండి, ముళ్ళు కర్రతోనో సెలకొడుతునో వేసి ఉతకబాదుతాడు. 4 దెబ్బలు కొడతాడు, మరలా కాడి మరాను వేస్తాడు. 4 దెబ్బలు కొడతాడు, మరలా కాడి మరం వేసి దానికి నేర్పిస్తాడండి. దేనికి, కోడికి, ఒక ఎద్దుకి నేర్పిస్తాడు. నేర్చుకున్నతో ఆనందకరంగా ఎన్ని ఎకరాలైనా దున్నిద్దిల్లండి, దాని సంగతి వదిలి పక్కన పెడదాం. ఈ ఎఫ్రాయిం కూడా అదే అంటాడు, ఒకప్పుడు కోడె వలె నేను ఉన్నాను, దేనికి లోపడకుండా, కాడికి అలవాటు కాని కోడెవలే నేను తిరిగి తిని. ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించినా, ఎన్నిసార్లు దేవుడు బుద్ధి చెప్పినా, ఎన్నిసార్లు దేవుడు నాతో మాట్లాడుతున్నా నేను లోపడని ఒక కోడె వల్ల ప్రవర్తించానయ్యా. కానీ నా దేవుడు ఏం చేశాడంటే, నేను ఈ కాడికి అలవాటు పడినట్లు నా దేవుడు శిక్షించి నన్ను కొట్టి కాడికి అలవాటు పడే ఒక కోడెగా నన్ను తీర్చిదిద్దాడు. ఎందుకు కాడికి అలవాటు పడే ఒక కోడిగా దేవుడు మార్చాడంటే, వాక్యం అంటుంది, ఇతడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి పశ్చాత్తాపడ్డాడంట. అయ్యా, నా ప్రవర్తన ఎలా ఉంది, నా నడవడిక ఎలా ఉంది, కనుక నన్ను నేను సరి చేసుకుంటూ ఉన్నాను. ఒక్కసారి నీ కనికరమును నా మీదకి పంపు, ఒకసారి నీ కటాక్షము నా మీదకి పంపు. నేను ఈ పరిస్థితులలో నుండి లేపబడాలి, మునిగిపోయిన ఈ స్థితిలో నుంచి లేపి విలువ కలిగిన చోట మరలా నేను నిలబడాలి, నన్ను కనికరించు అని దేవుని పాదాలు పట్టుకొని మొరపెడితేనంటండి. ఇప్పుడు దేవుడు అతని పశ్చాత్తాపాన్ని చూచి దేవుడు సాక్షాత్తుగా ఒక వాగ్దానం అతనితో చేస్తున్నాడు. ఇదిగో ఎఫ్రాయిము ఏమన్నా నాకు ప్రియమైన కుమారుడా, ముద్దు బిడ్డ కాడే, అయినప్పటికీ అతనిని గూర్చి నేను ఆలోచిస్తున్నప్పుడు, అతనిని గూర్చి నా జ్ఞాపకాలలో నేను తెచ్చుకుంటున్నప్పుడు నా కడుపులో ఒక వేదన కలుగుతుంది. దేవుడు అంటున్నాడండి, అతనిని గూర్చి నేను యోచించినప్పుడు, అతనిని గూర్చి నేను ఆలోచించినప్పుడు నా కడుపు వేదనగా ఉంది. ఎందుకయ్యా నీకు అంత వేదన? క్రమము తప్పి ప్రవర్తిస్తున్నాడు కదా, క్రమము తప్పి అక్రమైన మార్గాలు నడిపించబడుతున్నాడు కదా. ఎందుకు అతను చూచి నువ్వు ఎందుకు వేదన పడుతున్నావు? వదిలిపెట్టకపోయావా అంటే దేవుడు అంటాడు, రే, అతడు తనకు తాను పశ్చాత్తాపడుతున్నాడు గనక ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, కొట్టిన నేనే, ఎఫ్రాయిమును కొట్టిన నేనే, తప్పక నేను అతనిని కరుణించబోతూ ఉన్నాను. కోట గట్టిగా దేవుడు అతనితో చెప్తున్నాడు, ఎఫ్రాయిం, ఓ ఎఫ్రాయిం, నేను శిక్షించిన నేనే ఏం చేయబోతున్నాను, కొట్టిన నేనే ఏం చేయబోతున్నాను, తప్పక నేను నిన్ను కటాక్షించి నా కనికరాన్ని పంపి తప్పక నా జాలిని నీ ఎదుట నిలబెట్టి ఆ స్థితిలో నుండి నేను బయటికి తీసుకొని రాబోతూ ఉన్నానని అతని మీదకి దేవుడు కటాక్షమును పంపాడండి. అందరైతే పశ్చాత్తాపడుతారో వారందరి మీదకి నా దేవుడు జాలిని పంపబోతూ ఉన్నారు, తన కటాక్షము పంపబోతూ ఉన్నారు, తన కటాక్షముతో నింపబోతూ ఉన్నారు. కటాక్షించే మాసముగా దేవుడు చేయబోతూ ఉన్నారు, జాలి చూపెట్టే మాసముగా దేవుడు చేయబోతూ ఉన్నారు, నీ కష్ట దినాలు తొలగిపోయే మాసముగా చేయబోతూ ఉన్నారు. ఈ దినమే ఒక అద్భుతం నీ పట్ల నా ప్రభు చేసి ముగించబోతూ ఉన్నారు. విశ్వసించు, నా దేవుడు తన కటాక్షమును నా మీదకి పంపబోతూ ఉన్నాడు, దేవుడు నా మీద జాలి పడబోతూ ఉన్నాడు అని విశ్వసించగలిగితే తప్పక నా దేవుని కటాక్షం ఒక్కొక్కరు అనుభవించబోతూ ఉన్నారు. తప్పక ఆ కటాక్షములో ఉన్న ప్రతి దీవెన మీరందరి మాసములో చూడబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని నా దేవుడు కటాక్షించునుగాక.
నా దేవుడు జాలి చేసుకొనుగాక. హల్లెలూయా. అందుకే సాక్షాత్తుగా ప్రభువే అంటాడు, నేను కోపపడి కొట్టి తిని కానీ ఇప్పుడు నేనేం చేయబోతున్నా, నేను నిన్ను కటాక్షించి నీ మీద నేను జాలి పడుచున్నాను. నిశ్చయముగా ఈ మాట ఏ మాట నేను కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను అనే మాట ఒక్కొక్కరి జీవితంలో నా ప్రభు అక్షరాలుగా చేసి ముగించునుగాక. కలిగిన తండ్రి ప్రభువా, కరుణ కటాక్షములు కలిగిన దేవుడవు, అత్యంత కృపగలిగినటువంటి దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు నాయన. ఈ మొట్టమొదటి దినమున ఇదిగో తండ్రి, దైవ సేవకులను మీ సిలువ చాటున మీరు మరుగుపరిచి నీ దాసుని నోట ఈ నెలంతటికి కావాల్సిన వాగ్దానముతో కూడినటువంటి సందేశమును, మాటలను మీ దాసుని నోట ఉంచి కూడి వచ్చిన మా అందరితో ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన వాక్కులను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నేను నిన్ను కటాక్షించి నీ మీద జాలి చూపుదును, జాలి పడుచు ఉన్నానని మీరు మాతో మాట్లాడి ఉన్నారు నా తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ప్రతి ఒక్కరి పైన మీ కరుణ కటాక్షములను ప్రభువా మీరు ఉంచండి. మీ కరుణ కటాక్షముల చేత ప్రభువా నింపండి. ప్రతి బిడ్డలపైన మీ కటాక్షమును ఉంచండి. ప్రతి కుటుంబములో మీ కటాక్షము ఉంచండి నా తండ్రి. అన్ని విషయాల్లో ప్రభువా బిడ్డలు నీ వలన కటాక్షము పొంది దీవించబడినటువంటి కుటుంబాలుగా మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. నీ కటాక్షము మా మీద ఉంటే మేము దీవించబడతాము నా తండ్రి, నీకు స్తోత్రాలు. ఆషేరు పైన ప్రభువా నీ కటాక్షము ఉంచినటువంటి దేవుడవు. ఆషేరు కుటుంబాన్ని, ఆషేరు జీవితమును ప్రభువా దీవెనకరముగా మార్చినటువంటి దేవుడవయ్యా. ఈ స్థలములో నిలబడి ఉన్న ప్రతి ఒక్కరి పైన మీ కటాక్షమును మీరు ఉంచండి తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రభువా మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. ఆకాశ వాక్యలను తెరవండి. పట్టజాలినటువంటి విస్తారమైనటువంటి దీవెనల చేత ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అయ్యా. నీ వలన ప్రతి ఒక్కరూ దీవించబడినటువంటి ప్రజలుగా ఒక్కొక్కరిని మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అలాగనే ప్రభువా యోసేపు మీద ప్రభువా నీ కటాక్షము నిలిచి ఉన్నందువలన యోసేపు ఫలించేటటువంటి కొమ్మగాను, ప్రభువా నీటి ఓట యొద్ద ఫలించేటటువంటి చెట్టుగాను ప్రభువా యోసేపు జీవితాన్ని మీరు మార్చి ఉన్నారు. ఐగుప్తు దేశములో ప్రభువా గొప్పగా మీరు ఆశీర్వదించి ఉన్నారు, హెచ్చించి ఉన్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరి జీవితముల్లో సంతోషాన్ని, ఆనందమును, ఫలభరితమైనటువంటి జీవితమును, ఒక గొప్ప అభివృద్ధిని, ఘనతను ప్రభువా మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ప్రారంభం నుండి ముగింపు వరకు ఆశీర్వాదకరముగా జరిగించినందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి ఈ వాగ్దాన సందేశ కోడికలో పాల్గొని దేవుని యొక్క కటాక్షము మా మీద, మా పిల్లల మీద, మా కుటుంబాల మీద ఉండాలని తీర్మానంతో ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు యొక్క కరుణ కటాక్షములు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్.